మొఖవాట పడకుండా తిను బాబు. ఏంటి మీకు ఇంత ప్రేమగా పిలిచి మరీ భోజనం పెడుతున్నారు? ఏంటి దీని బ్యాక్గ్రౌండ్ కథ? ఇవాళ నా భర్త భర్త మీ ఆయన చచ్చిపోతా అంటే నాకు తద్దిన భోజనం పెడతా. అయ్యో అదేం కాదు, ఇవాళ మా బామ్మకు పుట్టినరోజు. పుట్టి బర్త్డేకి వచ్చింది చాలు చాలు. నిన్ను చూస్తుంటే చూస్తంటే నీలో మా ఆయన కనపడుతున్నాడు. ఏంటి రాంగ్ మూమెంట్ ఎత్తనా? మూతి మూకుడైపోద్దామనుకున్నావా? అదే నిన్నుద్దేశించి కాదు బాబు, ఆయన గుర్తొస్తేను పుసిక్కి నా మాట వచ్చేసింది అంతేగాని. అంతే కదా బాబు, నిజంగా నిజం చెప్తావా? నిన్నొకటి అడుగుతాను. అడుక్కో. నువ్వు లడ్డెట్టుకో. బాబు, ఈ ఊరు నువ్వు ఎందుకు వచ్చావు? నీకు ఆకులు నీ మనరాలకు పువ్వులు అమ్ముదామని వచ్చా. అవును, నువ్వు ఇంట్లోకి అద్దెకి దిగినప్పుడు ఉద్యోగం కోసం వచ్చానన్నావు కదా. రోజా అడగనివ్వండి. ఉద్యోగం కోసం వచ్చాను. ఇప్పుడు ఏమైందంట? అందులో కాస్త నూనె వేసుకుని వడియాలేపుకో. నీ అడ్రస్ బట్ట బయలైంది. నువ్వెవరో నాకు తెలిసిపోయింది. మీ అమ్మ పేరు తులసమ్మ, మీ చెల్లెలు సుమతి, మీ తమ్ముడు సూర్య. మాది జనికల గోత్రం, మా ఊరు చీరాల. ఇప్పుడు ఏంటంట? చాలా ఇంకేమైనా కావాలా? ఇక నువ్వేం చెప్పక్కర్లేదు లేవయ్యా. నువ్వేమిటో నీ బతుకేమిటో నీ టంకు పెట్టే చెప్పింది. నేను లేకుండా చూసి నా పెట్టి తెరిచి నా వివరాలు తీసుకుంటారా? నిన్ను నీ మనవాళ్ళని పొడగలు పెట్టా మీ దొంగ బుద్ధి పోదు. వాళ్ళు దొంగలేనండి, కడుపు కక్కుర్తి దొంగలు. కానీ మీరు నమ్మిన వాళ్ళని దగా చేసే మనుషులు. దుర్గ గారు. అవునండి, మీరు ఎంఏ చదివారు కదూ? ఓహో, అంటే మీరు నా ఎంఏ సర్టిఫికేట్ చూశారు, నా ఉద్యోగం దరఖాస్తు చూశారు, నేను వదిలిపెట్టే ఉద్యోగం ఆర్డర్ చూశారు అన్నమాట. ఆ వచ్చిన ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. పోనీ దీనికి సమాధానం చెప్పగలరా? ఇది నాదే, కానీ ఆత్మరక్షణ కోసం మాత్రం కాదు. అంటే వివరాలు తెలిసే రోజు దగ్గరలోనే ఉంది. ఇన్నేళ్ళు ఆత్మర్మతంగా దాచుకున్న నా శీలాన్ని దోషాడు. రండి బాబు రండి, కాపాడండి. సాలార్జంగ్ మ్యూజియం ఉన్నంత వయసు నీ శీలం నాకెందుకే? రే సార్, ఈ ముసలిదాన్ని తీసుకుపోయి చెత్తకుండా అనుకోండి. అలాగే నీ రోజా పని కూజానే. నువ్వు వేడికి పోతే రామలేగి మరి ఫలంగా ఉన్నాయి. అయ్యో, ఎంత అన్యాయం జరిగిపోతుంది. కంచె చేను మేసేయక మమ్మల్ని కాపాడేది ఎవరు? గుడి గుడి గుంజం గుండే రాగం. అద్దంలా చూసి చెప్పు, ఈ గెటప్ లో నేను ఎట్లా కొడుతున్నా? బోడబొక్కులో ఉన్నావు. అవును, నీ పోలీస్ డ్రెస్ ఏది? నేనేమన్నా పాగలగాని అనుకున్నావా? గానేం ప్లేట్ తోని గా నక్షత్రం సుక్కలతోని నిన్ను రేప్ చేస్తే వాటి ముద్దర్లు నీ ఒంటి మీద పడి సర్కారోనికి రెడీ హ్యాండెడ్ గా దొరికిపోతా. గందుకోసానికే సెటప్. గట్లయితే నన్ను రేప్ చేస్తావా? అరే, నా భాషలోనే మాట్లాడుతాంది. బచావ్ బచావ్. అమ్మ యాడికి పోతా? అరే, ఇదే నువ్వు చేతికి వచ్చింది. అరే ఉండే తల్లి. అమ్మో, అబ్బా. ఒకటి, రెండు, మూడు. దీని తల్లి ద్రౌపది లెక్క ఇన్ని వస్తాలు ఎట్లొచ్చినాయి? కృష్ణుడు గిట్టొచ్చిందా? గుడుగుడు గంజం గుంటే రాగం, పాముల పట్టం పడిగే రాగం. ఇదేంటి నీళ్ళు తీసుకొచ్చా? ఏం చేస్తా? ఏంది బే అవులే, పోలీస్ వాన్ వై ఉండి పబ్లిక్ పోరిని రేప్ చేస్తావురా? క్షరం లేదురా నీకు? ఆ శబాస్. ఇప్పుడు చెప్పరా, అదే నేను ఎలా కొట్టాలో? గదిలో కొట్టాలనా, గది బయట కొట్టాలనా, చీకట్లో కొట్టాలనా, వెలుతురులో కొట్టాలనా, బట్టలు ఓదీసి కొట్టాలా, బట్టలు ఉంచి కొట్టాలనా, వెలుతురులో బట్టలు ఓదీసి కొట్టాలనా, చీకట్లో బట్టలు ఉంచి కొట్టాలనా, తిట్టేగా కొట్టాలనా, కొట్టేగా తిట్టాలనా?
హోల్సేల్ గా నేను ఎలా కొట్టాలో జరా చెప్పరా చెప్పరా అదే నిన్ను ఎలా గుంజి పెట్టాలా పోలీసు వాళ్ళని పరేషాన్ చేస్తావురా నిన్ను ఎన్కౌంటర్ చేస్తా నీ అబ్బా చేసేది ఎన్కౌంటర్ నేను ఎంతమంది రోజు అర్థం చేసే కానీ నన్ను అర్థం చేస్తుడు దండ పెట్టాలి దారిలో अरे साइड अरे अरे बल्ले बने बने अम्मा 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 दादा पेट उदारणी बाजार गालो अम्मा अम्मा అవును గావులేగాడంటే గట్ల పరీక్షణ చేసిండు రేపు చేస్తాడేమో అని భయపడితే బకెట్ నీళ్ళు పండు నాకు తెలవగడుగుతాను రేపటికి ఇంతేనా బట్టలు తెచ్చి నీళ్ళు వంపడమేనా అదే చెప్తున్నా నీ కాకేదో పువ్వేదో తెలవది ఆ గాడిద మొక్కబోనికి వానపాట అంటే ఇష్టం లెక్కున్నది వానపాట కదేంటి మళ్ళా సైనిమాలో చూడలా సైనిమాలో ఎంటి వాడు పాడతాడు ఆకు చాటు పింద దడిసే కోక చాటు పిల్ల దడిసే గాలెక్క